నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయ యవనికపై పెను సంచలనం. దశాబ్దాల పాటు పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా నిర్వహించిన ఒక మెరుపు దాడిలో ఖమేనీ శకం ముగిసింది. ఆకు రాలితేనే కొత్త చిగురు వస్తుంది అన్నది సామెత. కానీ ఇరాన్లో రాలిన ఈ ఆకు మధ్యప్రాచ్యంలో యుద్ధాగ్నిని రగిలిస్తుందా, లేక శాంతికి బాటలు వేస్తుందా? ఖమేనీ మరణం తర్వాత అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా రగులుతున్న నిప్పు కాస్త ఇప్పుడు దావాగ్నిలా మారింది. దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయ, సైనిక, ఆధ్యాత్మిక వ్యవస్థను తమ కనుసన్నలతో శాసించిన అయతుల్లా అలీ ఖమేనీ అధ్యాయం ముగిసింది. టెహ్రాన్లోని ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడులు మధ్యప్రాచ్య ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు ఇప్పటివరకు పరోక్ష యుద్ధానికి దిగిన అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్తో కలిసి నేరుగా ఖమేనీ నివాసంపైనే విరుచుకుపడింది. ఈ దాడి ఎంతటి తీవ్రతతో జరిగిందంటే ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన అగ్రశ్రేణి కమాండర్లు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్న శత్రుదేశాలు ఇరాన్ రక్షణ వ్యవస్థను ఛేదించి మరీ ఈ ఆపరేషన్ను విజయవంతం చేశాయి. ఇరాన్ విప్లవ దళాలకు వెన్నుముక్క నిలిచిన నాయకత్వం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ దేశం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇరాన్ వీధుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఖమేనీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నిర్మించుకున్న ఒక గట్టి సైనిక భావజాలానికి తగిలిన కోలుకోలేని దెబ్బ. చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది, కానీ వేరు కుళ్ళితే కుప్పకూలక తప్పదు అన్నట్లు ఇరాన్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన అలీ ఖమేనీ మరణం ఇప్పుడు ఆ దేశాన్ని పెను సవాల్లో పడేసింది. ఖమేనీ నిష్క్రమణతో అమెరికా, ఇజ్రాయెల్ తమ పంతం నెగ్గిందని సంబరపడుతుండవచ్చు, కానీ ఇది శాంతికి దారితీస్తుందా లేక వినాశనానికి నాంది పలుకుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇల్లు కాలినప్పుడు బావి తవ్వినట్లు కాకుండా ఇరాన్ తన రాజ్యాంగం ప్రకారం తక్షణ చర్యలు చేపట్టింది. ఖమేనీ మరణంతో ఏర్పడిన నాయకత్వ శూన్యతను పూడ్చేందుకు 3 సభ్యుల కౌన్సిల్ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించింది. అయితే ఖమేనీకి ఉన్న వ్యక్తిగత చరిష్మా, మతపరమైన పట్టు ఈ కౌన్సిల్కు ఉంటుందా అనేది అనుమానమే. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఈ మార్పు ఎలాంటి కుదుపులకు లోనవుతుందో. పాము చచ్చినా పగచావదు అన్న చందంగా ఇరాన్ సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమ సుప్రీం లీడర్ మరణాన్ని వారు దేశంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అపారమైన IRCG ఇప్పుడు రాజకీయ నాయకత్వం కంటే తామే శక్తివంతమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ మిత్రదేశాల లక్ష్యాలపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడం గమనార్హం. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక తల తెగితే 100 తలలు మొలుస్తాయి అన్నట్లుగా ఇరాన్ తన పంతాను మార్చుకునేలా లేదు. ఖమేనీ మరణం ఇరాన్ను బలహీనపరుస్తుందని శత్రుదేశాలు భావిస్తున్నప్పటికీ అది మరింత దూకుడుకు దారితీసే ప్రమాదం ఉంది. నాయకత్వ మార్పు సమయంలో వచ్చే అభద్రతా భావం ఇరాన్ను అణ్వాయుధాల వైపు లేదా మరింత తీవ్రమైన గెరిల్లా దాడుల వైపు పురికొల్పవచ్చు. కంచే చేను మేసినట్లుగా శాంతిని నెలకొల్పాల్సిన శక్తులే ఆధిపత్య పోరుకు దిగితే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఖమేనీ మరణం ఇరాన్ చరిత్రలో ఒక మలుపు మాత్రమే కావచ్చు, కానీ మధ్యప్రాచ్యంలో శాంతి అనేది ఇప్పటికీ ఎండమావిగానే కనిపిస్తోంది. ఇరాన్ లొంగుబాటు కంటే మరింత భీకరమైన పోరాటానికే సిద్ధమవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ముందు 1000 అడుగుల దూరం ఉన్నా ఒకే అడుగుతో యుద్ధం మొదలవుతుంది అన్నట్లుగా ఇప్పుడు మధ్యప్రాచ్యం మరో పెను తుఫాను ముందున్న నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పు అమెరికా అగ్రరాజ్య వ్యూహాలతో కలిసి ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేస్తోంది. అగ్రరాజ్యాల అధినేతలు శాంతి మంత్రం పఠిస్తున్నారా లేక యుద్ధ తంత్రాన్ని నడిపిస్తున్నారా? అసలు ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వేస్తున్న తదుపరి అడుగులేంటి
అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ను మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు లభించిన ఒక చారిత్రాత్మక అవకాశంగా అభివర్ణించారు. చెడపకురా చెడేవు అన్నట్లు ఇరాన్ తన పంథాను మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఈ శాంతి మాటల వెనక అసలు ఉద్దేశం ఇరాన్ పాలనలో మార్పు. అంటే ఇరాన్ పూర్తిగా అమెరికా షరతులకు లొంగిపోవాలని, ఇజ్రాయెల్తో ఘర్షణకు స్వస్తి పలకాలని ట్రంప్ ఆశిస్తున్నారు. దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఇరాన్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థను బలహీనపరచటమే అమెరికా ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వరం మరింత దూకుడుగా ఉంది. దెబ్బకు దెబ్బ, తల పగిలేలా సమాధానం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు కథ ముందుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలే తమ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించడం గమనార్హం. ఇరాన్ వెన్నుముక్కను విరిచే వరకు ఈ పోరు ఆగేది లేదని ఇజ్రాయెల్ బాహాటంగానే హెచ్చరిస్తోంది. ఈ యుద్ధం మేఘాలు కేవలం సరిహద్దులకే పరిమితం కావడం లేదు. మధ్యప్రాచ్యంలోని అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రాలు దుబాయ్, బహ్రెయిన్ వంటి నగరాలపై ఈ దాడుల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లుగా నేరుగా యుద్ధం చేయలేక ఇరాన్ అనుకూల వర్గాలు ఈ ఆర్థిక కేంద్రాలపై దాడులు చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది గనక జరిగితే ప్రపంచ చమురు సరఫరా మరియు వ్యాపార రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది. అనగనగా యుద్ధం, ఎవరికి లాభం అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. అగ్రరాజ్యాల వ్యూహాలు పారతాయా, లేక ఇరాన్ ప్రతిఘటన ఉధృతమవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నారు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్నట్లు ఒకవైపు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన జరగాలని కోరుకుంటూనే మరోవైపు ఇరాన్ పాలకుల తీరు మారాలని ఆయన ఆశిస్తున్నారు. ట్రంప్ ఉద్దేశంలో ఈ ఆపరేషన్ ఒక గొప్ప అవకాశం. కానీ ఇక్కడ మార్పు అంటే అర్థం ఇరాన్ తన పంతాన్ని వీడి అమెరికాకు లొంగిపోవడమే. ఇరాన్ తన దూకుడును తగ్గించుకుంటేనే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమని ట్రంప్ భావిస్తున్నారు. అయితే చర్చల ద్వారా కాకుండా దాడుల ద్వారా లొంగదీసుకోవాలనే వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో మరి. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీరు చూస్తుంటే దెబ్బకు దెబ్బ, తీర్పుకు తీర్పు అన్నట్లుగా ఉంది. తాజా దాడులతో ఇజ్రాయెల్ సంతృప్తి చెందలేదు. ఆపరేషన్ ఇంకా ముగియలేదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను వణికేలా చేస్తున్నాయి. ఇరాన్ యొక్క వెన్నుముక్క లాంటి అణు కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలే తన తదుపరి లక్ష్యమని నెతన్యాహు కుండబద్దలు కొట్టారు. అదే జరిగితే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోదు. ఈ యుద్ధ మేఘాలు కేవలం టెహ్రాన్ లేదా టెల్ అవీన్కే పరిమితం కాలేదు. చెట్టు చెడితే పక్షులు చెదిరినట్టు మధ్యప్రాచ్యంలో యుద్ధం వస్తే దాని ప్రభావం దుబాయ్, బహ్రెయిన్ వంటి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఎదురుదాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఈ నగరాలపై దాడులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇరాన్ తన తదుపరి వారసుణ్ణి ఎన్నుకునే ప్రక్రియలో ఉంది. ఖమేనీ కుమారుడు వారసుడయ్యే అవకాశాలున్నాయి. అయితే అమెరికా ప్రోద్బలంతో అధికార మార్పిడి సజావుగా సాగదని, అంతర్గత తిరుగుబాట్లకు దారితీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ లోపల అంతర్యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తితే అది ప్రపంచ చమురు సరఫరాను, ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. యుద్ధం ఆగిపోవడానికి బదులు ఇది ఒక సుదీర్ఘమైన ప్రాంతీయ సంఘర్షణకు ఆరంభంగా మారుతుందేమోనన్న భయం గల్ఫ్ దేశాల్లో నెలకొంది. అందుకే ఖమేనీ అంతంతో అన్నీ అయిపోలేదు, అసలు సమస్యలు ముందున్నాయని ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమేనీ అంతంతో ఒక అధ్యాయం ముగిసింది, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. నిప్పులేందే పొగరాదు. ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తున్న పొగ రేపటి ప్రపంచ యుద్ధానికి సంకేతమా, లేక మధ్యప్రాచ్యంలో కొత్త ప్రజాస్వామ్యానికి నాందియా? కాలమే సమాధానం చెప్పాలి.